మే 11న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముఖ్యమైన విషయం కన్ఫర్మ్ చేశారు. అదేంటంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ బ్రహ్మోస్ మిసైల్ని ఉపయోగించింది అని. ఈ ఒక్క స్టేట్మెంట్ బయటికి రావడంతో దేశమంతా బ్రహ్మోస్ మిసైల్ గురించి కొత్తగా ఆసక్తి పెరిగిపోయింది. అదేంటంటే ఇది సాధారణమైన మిసైల్ అయితే కాదు. ఎందుకంటే ఇది పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఎయిర్ బేస్లపై ఖచ్చితమైన దాడి చేసి అక్కడి రాడార్ సిస్టమ్స్‌ను డిసేబుల్ చేసినట్లుగా చెప్పబడింది. సో, ఇది భారత్‌కి డబుల్ విక్టరీగా భావిస్తున్నారు. అదేంటంటే టార్గెట్‌ని పర్ఫెక్ట్‌గా హిట్ చేసింది అండ్ మరియు ప్రపంచానికి బ్రహ్మోస్ యుద్ధ సామర్థ్యాన్ని కూడా చూపించింది. సో, అసలు దీనికి పేరెలా వచ్చింది అంటే బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్కో నది పేర్లను కలిపి పెట్టారు. సో, ఇది భారత్, రష్యా కలిసి తయారు చేసిన ఒక జాయింట్ వెపన్ ప్రాజెక్ట్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది డిఫెన్స్ నిపుణులు బ్రహ్మోస్‌ను మరియు అత్యంత ఘోరమైన క్రూయిజ్ మిసైల్‌లో ఒకటిగా గుర్తించారు. సో, ఇది ఎందుకంత ప్రత్యేకం అంటే ఇది సూపర్సోనిక్ మిసైల్ అంటే మాక్ 3 అంటే సౌండ్ స్పీడ్ కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో టార్గెట్‌ని దాడి చేస్తుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి 800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అండ్ ఇది ల్యాండ్, సముద్రం, వైమానం ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. అండ్ ఇందులో ఫైర్ అండ్ ఫర్గర్ టెక్నాలజీ కూడా ఉంది. సో, మీరు ఒక్కసారి టార్గెట్ చేసి లాంచ్ చేస్తే తర్వాత అది పూర్తి స్వయం నిర్వహణతో టార్గెట్‌పై దూసుకెళ్తుంది. అండ్ బ్రహ్మోస్ మిసైల్‌కి సంబంధించిన మొదటి విజయవంతమైన పరీక్ష జూన్ 12, 2001న ఒడిశా తీరం సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో జరిగింది. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని స్పీడ్ అండ్ అక్యురసీ మరియు ధ్వంసపరిచే శక్తి సో ప్రపంచంలోని ప్రతి డిఫెన్స్ విశ్లేషకుడిని అట్రాక్ట్ చేస్తుంది. సో, భారత రక్షణ సామర్థ్యానికి బ్రహ్మోస్ ఇచ్చిన బలం ఏంటంటే బ్రహ్మోస్ వలన భారత్ యొక్క స్ట్రైక్ కెపాసిటీ మరింత బలపడింది. అండ్ శత్రు దేశాలపై ఖచ్చితమైన సూపర్ ఫాస్ట్ అటాక్ చేయగల శక్తి కూడా వచ్చింది. అండ్ ప్రపంచానికి ఇండియా డిఫెన్స్ టెక్నాలజీలో ఒక టాప్ ప్లేయర్ అన్న ఇంప్రెషన్ కూడా ఏర్పడింది. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.